ప్రయాగరాజ్ మహాకుంభమేళలో దశాశ్వమేధ ఘాట్ దగ్గర మనకి తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. ఇక్కడ చూడండి మనం లోపలికి ఏ విధంగా వెళ్ళాలో. పాతాళపూరి టెంపుల్ ఇది. లోపల చాలా అంటే చాలా బాగుంది. మన వాళ్ళు ఎవరన్నా మహాకుంభమేళకు వస్తే పక్కాగా ఈ ప్లేస్కి అయితే రండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం టెంట్స్ అండ్ అలానే త్రివేణి సంఘం అయితే కనిపిస్తా ఉంది మనకి. మీకు కనిపిస్తుంది కదా, ఇది సరస్వతి కూప్. ఇది మీకు కింద వాటర్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవంతా కూడా ఏంటంటే మనకి సరస్వతి నది నుంచి అయితే వస్తాయి. రాజకీయంగా ఎట్టన్నా కొట్టుకొని చావండి, అది మనం ఘనంగా చేసుకుంటున్న మహాకుంభమేళలో దీన్ని దుష్ప్రచారం చేయడం. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరెవరన్నా లాస్ట్ వీడియో నాది చూడకుండా ఉంటే లాస్ట్ వీడియో వెళ్ళైతే చూడండి. మీరెవరన్నా మహాకుంభమేళకు వస్తే త్రివేణి సంఘంకి ఏ విధంగా వెళ్ళాలి, ఎన్ని దారులు ఉన్నాయి, మొత్తం ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో పక్కాగా వెళ్ళైతే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రెసెంట్ మనం వచ్చేసి మహాకుంభమేళ జరిగే ప్రయాగరాజ్లో అయితే ఉన్నాం కదా. మన తెలుగు వాళ్ళు ఇక్కడికి ఎవరన్నా వస్తే ఇక్కడ ఒక ఫోర్ట్ కూడా అయితే ఉంటుంది. అక్బర్ ఫోర్ట్ అని అయితే అంటారు. ఆ ఫోర్ట్ని కూడా అయితే విజిట్ చేయండి. ఆ ఫోర్ట్ లోపల చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. మెయిన్గా ఇది 1583లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అక్బర్ వచ్చేసి ఫోర్ట్ ని కట్టడం అయితే జరిగింది. అందువల్ల ఏంటంటే దీన్ని అక్బర్ ఫోర్ట్ అని అయితే అంటారు. ప్రీవియస్ గా ఏంటంటే సామ్రాట్ అశోక చక్రవర్తి ఇక్కడ కోట అయితే ఉంటే అది ఏంటంటే కాలక్రమేణా అదంతా పడిపోవడం వల్ల 1583లో అక్బర్ వచ్చేసి ఇక్కడ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ఫోర్ట్ కూడా ఏంటంటే చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల ఏ టెంపుల్స్ ఉన్నాయో చూపిస్తాను. ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా ఇదే కోట, ఎంత బాగుందో చూడండి. ప్రయాగరాజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మంచి ప్లేస్ ఇది కూడా చెప్పుకోవచ్చు. అక్బర్ ఫోర్ట్ మనకి లోపలికి అయితే ప్రెసెంట్ అయితే అలో కానిస్తా ఉన్నారు. అక్కడ టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ లోపలికి అందరిని అయితే అలో కానిస్తా ఉన్నారు. ఈ ఫోర్ట్ లొకేషన్ కూడా ఏంటంటే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఇది మనకి సెక్టర్ 1 ఆర్ సెక్టర్ 2లో ఈ ఫోర్ట్ అయితే ఉంటుంది. ఈ అక్బర్ ఫోర్ట్ అంతా కూడా ఏంటంటే ఇండియన్ ఆర్మీ కంట్రోల్ అయితే ఉంటుంది. నా వీడియోస్ మీరు చూస్తున్నారంటే నేను చెప్పేది ఎంతో కొంత మీకు నచ్చైతే ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కాగా నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఫోర్ట్ అయితే ముందు కనిపిస్తా ఉంది కదా. బేసిక్ గా మనకి పక్కనే యమునా రివర్ అయితే ఉంటుంది. యమునా రివర్ పక్కనే మనకి ఈ అక్బర్ ఫోర్ట్ అయితే ఉంటుంది. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి మెయిన్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ బార్గెట్స్ అయితే పెట్టున్నారు. ఇట్లా మనం ఎంట్రీ అయితే ఉంటుంది లోపలికి. బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. అదోండి మనకి ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. అండ్ దూరంగా చూడండి మనకి టెంపుల్ అయితే ఉంది. పైన మీకు ఇంకో హైట్లో ఇంకో టెంపుల్ కనిపిస్తుంది కదా, అది ఆదిశంకరాచార్యులు గారిది విమాన మండపం. అది ఇక్కడ మనం లెఫ్ట్ ఇట్లా వెళ్తే మనకి పాతాళపురి ఆలయం అయితే ఉంటుంది. అదంతా లోపలైతే ఉంటుంది. మనకి లోపల మనకి అక్షయ మట్టి ఉంటుంది. అట్లానే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే చూపిస్తాను. ఫోర్ట్ పక్కనే చూడండి మనకి ఇక్కడ ఛార్జింగ్ బోర్డు అయితే పెట్టున్నారు. ఒక బోర్డు ఇక్కడ మనం ఏంటంటే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నా ఫోన్లో కొంచెం ఛార్జింగ్ అయితే తక్కువైంది. ఇప్పుడు కొంచెంసేపు ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం. ఫోర్ట్ కి పక్క చూడండి మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇదండి మొత్తం ఇక్కడ బార్గెట్స్ అయితే పెట్టేస్తున్నారు. చూడండి ఎంత అరేంజ్మెంట్ చేస్తున్నారు చూడండి. ఒకవేళ భక్తులు ఎక్కువ మంది కానీ వస్తే ఈ విధంగా చూడండి మొత్తం బార్గెట్స్ పెట్టి ఈ విధంగా లోపలికి అయితే పంపిస్తారు. ఇప్పుడు అంతమంది లేరు కాబట్టి సింగిల్ వే ఈ వేలోనే లోపలికి అయితే పంపించేస్తా ఉన్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం ఇక్కడ స్కాన్ చేసి అయితే మనల్ని లోపలికి అయితే పంపిస్తారు. ఇదిగోండి మన థింగ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ స్కాన్ చేయాల్సి వస్తుంది. ఇలా లోపలికి అయితే వచ్చాం. ఇదిగోండి ఫోర్ట్ కనిపిస్తూ ఉంది కదా. అండ్ అలానే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా అయితే ఉంది, కనిపిస్తూ ఉంది చూడండి. ఇలా మనం లోపలికి అయితే వెళ్ళాలి. అందరూ కూడా ఏంటంటే ఏదో కొంపలు అంటుకొని పోయినట్టు గబగబా వెళ్తా ఉన్నారు. ఇల్లు కూడా చూడండి నన్ను దోసుకుంటే అయితే వెళ్తా ఉన్నారు. అక్క వాళ్ళు కూడా లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది మనకి. అలా అందరూ లోపలికి అయితే వెళ్తా ఉన్నారు. ఆ పక్క నుంచి అట్లా డైరెక్ట్ గా అయితే వదలకుండా ఇద్దండి ఈ పక్కన ఇట్లా ముందుకు తీసుకొని వచ్చి ఈ రైట్ సైడ్ లో వస్తా ఉన్నారు చూడండి. మనం కూడా అట్లా రావాలి. మన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ మీకు 2 days అలా ఉండే పని అయితే ఈ ఫోర్ట్ కూడా అయితే పక్కాగా అయితే ఎక్స్ప్లోర్ చేయండి. బట్ కానీ భక్తులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేసు భక్తులు కానీ తక్కువగా ఉన్నారనుకోండి అప్పుడు ఈ ఫోర్ట్ కూడా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఎలానో ఇక్కడ బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది కాబట్టి అది చూసుకుంటారు. అండ్ అలానే ఫోర్ట్ లోపల ఏమేమి ఉంటాయో టెంపుల్స్ అవన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు. మనం చూడండి అక్షయ్ వట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు కనిపిస్తా ఉంది కదా మర్రి చెట్టు, ఇదే అక్షయ్ వట్. ఇది అక్షయ్ వట్ అంటే ఏంటి అనేది అంటే నాశనం లేనిది అనేది, ఎప్పటికీ చనిపోనిది అని. ఇప్పుడు సృష్టి జన్మించింది కదా, సృష్టి ఉన్నప్పటి నుంచి కూడా ఈ అక్షయ్ వట్ చెట్టు ఇక్కడ ఉందని అందరూ అయితే నమ్ముతా ఉంటారు. అది కూడా నిజమే. ఇప్పుడు బ్రహ్మ విష్ణు శివయ్య అంటే సృష్టిని సృష్టించారు కదా, అప్పటి నుంచి ఈ చెట్టు కూడా ఏంటంటే ఇక్కడే సృష్టించడం అయితే జరిగింది. ఈ చెట్టుని నాశనం చేసేదానికి జహంగీర్ అయితే ఉన్నాడు కదా, ఈ దుర్మార్గుడు ఈ చెట్టుని చాలా విధాలుగా నరికి అంటే ఈ చెట్టుని చంపేద్దామని చాలా రకాలుగా ట్రై చేయడం అయితే జరిగింది. ఎన్నిసార్లు చంపినా కూడా ఏంటంటే మళ్ళీ ఈ చెట్టు ఏంటంటే మళ్ళీ పుట్టడం సాగింది. ఎందుకంటే
ఏంటంటే ఇది చనిపోదు ఎప్పటికీ, ఎందుకంటే సృష్టించినప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఉంది కాబట్టి. ఇలా ఈ జహంగీర్ కొంతమంది దుర్మార్గులు మొఘల్స్ చాలా వరకు కూడా ఏంటంటే ఈ చెట్టును నాశనం చేయాలని చూశారు. బట్ కానీ ఏంటంటే ఏమీ కూడా చేయలేకపోయారు. ఈ అక్షయవటంకి ఏంటంటే చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. అండ్ మెయిన్గా ఇప్పుడు రాములు వారు, సీతామాత, లక్ష్మణుడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్లే ముందు కూడా ఈ అక్షయవటం దగ్గరికి వచ్చి పూజలు చేసి కొన్ని రోజులు ఇక్కడ ఉండి దాని తర్వాత 14 సంవత్సరాలు వనవాసంకి అయితే వెళ్ళారు. అక్షయవట్ అయితే చూశారు కదా, మళ్ళీ ఇందాక వచ్చాను చూడండి, అట్లానే ఇప్పుడు వెనక్కి వెళ్ళి లోపల ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది, పాతాళపురి ఆలయం. అది చూసుకున్న తర్వాత మేబీ ఫోర్ట్ లోపలికి ఏమైనా పంపిస్తున్నామో చూడాలి. నా గెస్ ప్రకారం ఫోర్ట్ లోపలికి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరిని కూడా అలౌ చేయట్లేదేమో అనుకుంటున్నాను నేను. అలా కొంచెం ముందుకైతే వచ్చేసాం. ఇద్దండి క్షీరసాగర మదనం, ఒక పక్కన దేవతలు, ఇంకో పక్కన రాక్షసులు. ఇలా మనకి ఎంట్రీ అయితే ఉంటుంది లోపలికి. ఇదే అనుకుంటా ఫోర్ట్ లోపల పోయేదానికి ఇదే. ఇలా అయితే పైకి అయితే వెళ్ళాలి మనం. బట్ కానీ లెఫ్ట్ సైడ్ లో ఉంది మెయిన్ ఫోర్ట్. బట్ కానీ మొత్తం చూడండి ఈ విధంగా ఫెన్సింగ్ అయితే వేసేసి ఉన్నారు. లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇలా ముందుకెళ్ళి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. రైట్ సైడ్కి కానీ వెళ్తే బడే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు చూడండి అక్షయవట్ అయితే కనిపిస్తూ ఉంది కదా. సో ఇది ఏంటంటే చాలా పెద్దది. ఆ రోజుల్లో ఏంటంటే ఇది చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఉండేది. ఈ మొఘళ్ళ టైంలో ఈ జహాంగీర్ వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ అక్షయవట్ని చాలా విధాలుగా నరికి అంటే చంపేదానికి చాలా విధాలుగా ట్రై చేశారు. బట్ కానీ ఇదేంటంటే మనకేంటంటే సృష్టి ఉన్నప్పటి నుంచి ఉంది. ఈ అక్షయవట్కి ఏంటంటే చావు అనేది లేదు కాబట్టి ఎట్లా ఎన్ని చేసినా కూడా ఏంటంటే ఈ చెట్టు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఈ అక్షయవట్ పాతాళపురి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి. అంతకంటే ముందు ఇక్కడ మనకి టెంపుల్ అయితే ఉంది చూడండి, ఇక్కడ దర్శనం చేసుకొని దాని తర్వాత మనం ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఫోర్ట్ లోపలికైతే ఎవరిని అయితే అలో కానిట్లేదు. ఇక్కడ ఏదైతే మనం ప్రెసెంట్ ఏరియాలో అయితే ఉన్నాం కదా, ఇక్కడ వరకే మనం దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఫోర్ట్ లోపల ఏముంది ఏంటి అనేది మనకు లోపలికి వెళ్తే తెలుస్తుంది. బట్ కానీ లోపలికైతే మనకి అలో లేదు. మొత్తం ఏంటంటే ఫోర్ట్ లోపల రిస్ట్రిక్టెడ్ మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం మీకు టెంపుల్ స్ట్రక్చర్లో అయితే కనిపిస్తూ ఉంది కదా. బేసిక్గా మనకి కింద టెంపుల్ అయితే ఉంది. మీకు ఇక్కడంతా ఉన్నాయి చూడండి. ఇక్కడ లోపల మనకి కింద అయితే టెంపుల్ ఉంది. ఇది చూడండి చాలామంది రైట్ సైడ్లో వస్తూ ఉన్నారు కదా. సో మనం ముందుకెళ్ళిన తర్వాత అయితే వెళ్ళాలనుకుంటా ఈ పక్కకి. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా చూడండి మెడికల్ పోస్ట్ కూడా అయితే ఉంది. ఏదైనా ఒక చిన్న ప్రమాదాలు జరిగితే వెంటనే మనకి మెడికల్ ట్రీట్మెంట్ కూడా అయితే ఇస్తారు. అండ్ మీకు వస్తూ ఉన్నారు చూడండి రైట్ సైడ్. ముందు పక్కన అయితే అందరు వెళ్తున్నారు కదా, ఆ పక్క నుంచి లోపలికి వెళ్ళి నాకు తెలిసి ఇద్దండి ఈ పక్క నుంచి అయితే బయటకు అయితే రావాలి. లోపల మనకి ఏంటంటే చాలా దేవతల విగ్రహాలు అయితే ఉంటాయి, స్వామివార్లు అయితే ఉంటారు. అవన్నీ ఏంటంటే మనం దర్శనం అయితే చేసుకోవాలి. ఎంట్రీ అయితే ఇద్దండి ఈ పక్కన లోపలికైతే వెళ్ళాలి మనం. అండ్ ఇద్దండి లోపలికి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎప్పటి నుంచో లేదు, ఈ మధ్య కట్టింది ఇది. బేసిక్గా ఒకప్పుడు పాతాళపురి టెంపుల్ అయితే ఉండేది. ఇంక అందరూ ఏంటంటే ఇంకా రాజ్యాలు ఆక్రమించుకునేటప్పుడు ఇట్లాంటి టెంపుల్స్ ఎట్లా ఉండిస్తారు చెప్పండి. మెయిన్గా మొఘల్స్ అనేవి ఏదైతే మన మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ పడగొట్టి దాని మీద అన్ని కట్టడాలు తప్పితే కొత్తగా ఏం కట్టే జ్ఞానం లేదు, గుణం లేదు వాళ్ళకి. ఆ విధంగా మన టెంపుల్స్ ఇలాంటివి ఎన్నో ఉంటే అవి పడగొట్టి వాటి మీద ఏమేమో కట్టుకుంటూ ఉంటారు. ఫైనల్గా చూడండి లోపలికైతే వచ్చేసాం కదా. చరిత్ర అయితే చాలా పెద్దది ఉందండి. చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే రోజులు కాదు కదా, సంవత్సరాలు కూడా అయితే సరిపోవు. ప్రజెంట్ ఇప్పుడు ఈ పాతాళపురి టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. లోపలికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ పాతాళపురి టెంపుల్కి కూడా చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. సో నాకైతే మంచిగా అయితే ఉందబ్బా. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా మహాకుంభమేళకు వస్తే పక్కాగా ఈ పాతాళపురి టెంపుల్, ఈ అక్షయవట్ ఇక్కడికైతే రండి. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది మీకు. అండ్ మెయిన్గా ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఈ లోపల ఈ విధంగా వెళ్ళడం ఇదంతా కూడా ఏంటంటే చాలా బాగుంటుంది.
పాతాళపురి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సరస్వతి కూప్ అని అయితే ఉంది. మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇదండి ఎగ్జిట్ అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇట్లా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో గురుద్వారా అయితే ఉంటుంది. మీరు ఎవరైనా గురుద్వారా లోపలికి వెళ్ళాలనుకుంటే మీరు గురుద్వారా లోపలికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇద్దండి ఈ విధంగా ముందుకైతే వెళ్ళిన తర్వాత ఇద్దండి మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ ఫుడ్ స్టాల్ కూడా అయితే ఉంటుంది. మీకు ఏదన్నా ఒకవేళ ఆకలి అయితే ఇక్కడ మీరు ఫుడ్ కూడా అయితే తినొచ్చు. బేసిక్గా పైకి అయితే ఎవరిని అయితే అలో చేయలేదు. బ్యాక్ సైడ్ ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు కదా, వాళ్ళ వల్ల నేను కూడా పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ రాసున్నారు చూడండి సంగం వ్యూ పాయింట్ అని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు త్రివేణి సంఘం కూడా మనకి ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. బేసిక్గా ఏంటంటే మనల్ని వేరే లైన్లో అయితే పంపిస్తారు. ఈ ఫ్యామిలీ వస్తుంటే వీళ్ళతో పాటు రిక్వెస్ట్ చేసి మేమైతే పైకి అయితే వచ్చాం. నార్మల్ టైంలో అలో చేస్తారు కానీ ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు కుంభమేళ కాబట్టి అలో అయితే చేయరు. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఏ విధంగా కనిపిస్తుందో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం చూడండి టెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే దూరంగా చూడండి మనకి రివర్ కూడా అయితే కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ అయితే క్రేజీగా అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి దూరంగా చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. దాని వెనక మనకి త్రివేణి సంఘం అయితే ఉంది. ప్రెసెంట్ అయితే ఇక్కడికైతే అలో అయితే కానీరు. మేబీ మహాకుంభమేళ అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఎవరైనా ప్రయాగరాజ్కి వస్తే అప్పుడు ఈ కోట దగ్గరికి అయితే అలో అయితే చేస్తారు. బట్ లోపలికైతే అలౌ చేయరు. ఇక్కడ చూడండి మొత్తం మీకు బార్గెట్స్ అయితే పెట్టున్నారు కదా. ఇదంతా ఏంటంటే బడే హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్ళేదానికి క్యూ ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ నుంచి అయితే వచ్చేసాను. బేసిక్గా ఇక్కడ లెఫ్ట్లో అందరూ అయితే వెళ్తా ఉన్నారు కదా, మేము రైట్ సైడ్ ఇట్లా పైకి అయితే వెళ్ళిపోయాం. ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంది కదా, ఇదే మనకి సరస్వతి మాత టెంపుల్ అయితే ఉంటుంది. సరస్వతి కూప్ కూడా అయితే ఉంటుంది. మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా చూడండి చాలా మంది భక్తులు అయితే ఉన్నారు కదా. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా దేవతల విగ్రహాలు కూడా అయితే ఉంటాయి. మెయిన్గా సరస్వతి మాత విగ్రహం అయితే ఉంది. అండ్ లోపలికి ఇలా వచ్చిన తర్వాత ఇద్దండి మీకు ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది కదా. అండ్ ఇక్కడ చూడండి మీకు ఒక బావి టైప్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే సరస్వతి కూప్. ఇది మనకి సరస్వతి నది మనకి ఏంటంటే భూగర్భంలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఇద్దండి వాటర్ ఈ విధంగా మనకి పైకైతే వస్తూ ఉంది. ఇదే సరస్వతి కూప్ అని అయితే అంటారు. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మన సైడ్ ఏంటంటే బావి అనుకోవచ్చు. ఇక్కడ అంటే కోనేరు కాదు బావి అనుకోవచ్చు. ఇక్కడ మనకి సరస్వతి వాటర్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఈ సరస్వతి నది వచ్చేసి మనకి మనా విలేజ్లో అయితే ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ అయితే ఉంటుంది కదా. బద్రీనాథ్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో మనా విలేజ్ అయితే ఉంటుంది. అక్కడ మనకి సరస్వతి నది పుట్టి అక్కడే మనకి ఏంటంటే భూగర్భంలో వెళ్ళి అక్కడ ప్రవహిస్తూ మనకి త్రివేణి సంఘం అయితే ఉంది కదా ప్రయాగరాజ్లో, ఇక్కడైతే కలుస్తుంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దండి ఎగ్జిట్ అయితే కనిపిస్తుంది కదా. ఇట్లా లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఏ విధంగా ఇక్కడ మొత్తం బొమ్మలు గీయడం అయితే జరిగిందో. దేవతలు ఈ బొమ్మలు చూడండి ఏ విధంగా గీయడం అయితే జరిగిందో చాలా మంచిగా అయితే అనిపించింది అబ్బా. అంటే ఈ కళాకారుల్ని కన్ఫామ్గా మనం అయితే మెచ్చుకోవాలి. ఇక్కడ వాల్స్ కనిపిస్తున్నా కూడా ఏంటంటే కన్ఫామ్గా ఏంటంటే ఈ విధంగా బొమ్మలు అయితే గీస్తూ మంచిగా ఇక్కడ ఏంటంటే సృష్టించడం అయితే జరుగుతూ ఉంది. మొత్తం ఒక థీమ్గా మంచిగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇలా ముందుకెళ్ళిన తర్వాత మీరు వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. మీరు తినాలనుకుంటే తినొచ్చు, షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి ఇట్లా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దూరంగా కనిపిస్తుంది కదా బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. పక్కాగా మన వాళ్ళు ఎవరైనా వస్తే బడే హనుమాన్ టెంపుల్ దగ్గరకు కూడా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎగ్జిట్. మనకి ఎంట్రీ ఏంటంటే ఆ పక్క అయితే ఉంటుంది. ఇట్లా మనం ముందుకైతే వెళ్ళాలి. క్యూ చూడండి చాలా పొడుగైతే ఉంది కదా. మీకు ఇక్కడ ఒక చిట్కా అయితే చెప్తాను, మీరు క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం స్లిప్పర్స్ వదిలి లోపలికైతే వెళ్ళాలి. పోలీస్ అన్న వాళ్ళు కూడా మనం ఆపుతూ ఉంటారు. ఇక్కడ నుంచి మీరు లోపలికైతే వెళ్ళొచ్చు. మీకు ఓపిక ఉంటే పక్కాగా ఆ విధంగానే రండి, క్యూలో నిలబడే రండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏంటంటే ట్రైన్ త్వరగా వచ్చేస్తుంది, టైం లేదు మీ దగ్గర అనుకుంటే నేను చెప్పిన ఈ చిట్కా అయితే ఫాలో అవ్వండి. ఇట్లా మనకేంటంటే మొత్తం లోపల బార్గెట్స్ అయితే పెట్టుంటారు. ఇట్లా లోపలికైతే వెళ్ళాలి. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి లోపల కూడా ఏంటంటే మనకి ఈ విధంగానే బార్గెట్స్ అయితే ఉంటాయి. మొత్తం ఏంటంటే రౌండ్లు తిరుక్కుంటూ అయితే వెళ్ళాలి. దాదాపు ఏంటంటే నాకు ఒక 1 అవర్ పైన అయితే దర్శనం అయితే పట్టింది. ఇంకా భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే 3 to 4 అవర్స్ కూడా అయితే పట్టద్ది. హెవీగా భక్తులు ఉన్నారనుకోండి అసలు బడే హనుమాన్ టెంపుల్ కూడా అయితే క్లోజ్ చేసేస్తారు. మధ్యాహ్నం టైంలో ఎవరైనా వస్తే టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. ఆఫ్టర్ ఈవినింగ్ 5 పైన ఏంటంటే టెంపుల్ ఓపెన్ అయితే ఉంటుంది.
ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చాం. ఇక్కడంతా నా స్లిప్పర్స్ అయితే పెట్టేశాను కదా, ఇక్కడ చూడండి మొత్తం ఎట్టంటే అట్ట అయిపోయింది. ఆ స్లిప్పర్స్ నా ఎక్కడ ఉన్నాయో కూడా ఏమి కనిపించలే నాకు. ఎట్టగొట్ట ఆ చెప్పులు అయితే దొరికినాయి. ఫైనల్గా మీరు చూసారు కదా, బడే హనుమాన్ టెంపుల్ కూడా అయితే చూపించాను. అండ్ అలానే మెయిన్గా ఫోర్ట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే చూపించడం అయితే జరిగింది. బేసిక్గా ఫోర్ట్ లోపలికి అయితే ఎంట్రీ అయితే కానేలేదు. మేబీ సమ్ రీజన్స్ అయితే నాకు తెలియదు, కానీ ఫోర్ట్ లోపలికి అయితే ఎంట్రీ అయితే కాలేదు. మన వాళ్ళు ఎవరైనా వస్తే పక్కాగా బడే హనుమాన్ టెంపుల్ కూడా అయితే దర్శనం అయితే చేసుకోండి. మనకు పక్కనే వచ్చేసి డిజిటల్ ఎక్స్పీరియన్స్. ఇద్దరు బ్రదర్ వాళ్ళు ఎవరో వెనక నుంచి దండం పెట్టి పరిపోయారు. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు అంటారు పక్కాగా. మనకు దగ్గరలో ఏంటంటే డిజిటల్ మహాకుంభమేళ ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి ఉంటుంది. మొత్తం ఏంటంటే మహాకుంభమేళ గురించి ఒక డిజిటల్ ఏంటంటే మొత్తం డిస్ప్లే అయితే చేస్తారు. అది కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను. దాని ఎగ్జాక్ట్ నేమ్ వచ్చేసి డిజిటల్ కుంభమేళ ఎక్స్పీరియన్స్ సెంటర్. బడే హనుమాన్ టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ లోనే మనకి డిజిటల్ మహాకుంభమేళ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఉంది. మీకు కనిపిస్తా ఉంది కదా, ఇక్కడ రాస్తున్నారు కదా టికెట్ కౌంటర్. ఒక పర్సన్ కి వచ్చేసి 50 రూపీస్. ఎంట్రన్స్ లోపల చూడండి, రాగానే ఈ విధంగా అయితే ఉంది మనకి. వావ్, మొత్తం చూడండి మునులు ఋషులు సూపర్గా పెట్టున్నారబ్బా. లోపల ఎలా ఉందో చూద్దాం. లోపలికి రాగానే చూడండి క్షీరసాగర మదనం, ఒక పక్కన రాక్షసులు ఇంకో పక్కన దేవతలు, ఈ థీమ్ అయితే పెట్టున్నారు. లోపలైతే మాత్రం చాలా బాగుందబ్బా, మంచిగా డిజిటల్గా మంచిగా అరేంజ్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఏంటంటే ఈ మహాకుంభమేళ గురించి చరిత్ర అయితే ఉంటుంది కదా, అదంతా ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. महर्षि दुर्वासा को एक दिव्य पुष्पमाला प्राप्त हुई। सुहासित माला को देवयुग और एक के बाद एक अमूल्य निधियां प्राप्त होने लगी। अंततः अमृत घटिए धन्वंतरि प्रकट हुए। अधीर हो इंद्र ने धन्वंतरि से कुंभ छीन लिया, परंतु दानव ये कैसे होने? समर्थ हो देवों ने स्वर्ग पर धर्म का राज पुनः स्थापित किया, परंतु इस सारे प्रकरण में एक विशेष बात और हुई। छीना जाति में अमृत की 4 बूंदे स्वर्गलोक, पाताललोक और पृथ्वी पर आ गई, तीर्थ बन गई। यही कारण है कि इन स्थानों पर हर 12 वर्षों में कुंभ मेले का आयोजन होता है। समय की अनंत धारा में ये परंपरा अनादिकाल से चली आ रही है। महाकुंभ मेला 2025 में आपका स्वागत है। आइए इस अद्वितीय आध्यात्मिक अनुभव का లోపల మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి గంగా నది ఎక్కడ పుట్టుద్ది, ఎక్కడ కలుస్తుంది, అండ్ అలానే యమునా నది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ కలుస్తుంది, మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. చాలా మంచిగా అయితే అనిపించింది. ఎవరికన్నా మహాకుంభమేళ గురించి ఇంకా మంచిగా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చారనుకోండి, మొత్తం ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ లో మొత్తం ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో, ఒక సిటీని ఏ విధంగా ఇక్కడ యానిమేషన్ పాయింట్ ఆఫ్ లో డిజిటల్గా ఇక్కడ డిస్ప్లే చేశారో చూడండి. సూపర్గా ఉందబ్బా. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం నాకేందో ఒక్కసారి చూస్తే నేను అక్కడ ఉన్నానేమో అన్నట్టయితే అనిపించింది. అండ్ రైట్ సైడ్లో కూడా చూడండి వ్యూ ఏ విధంగా ఉందో మొత్తం. ఇక్కడ కూడా అరే యార్ పడవ ప్రయాణం చేద్దామా ఇప్పుడు ఆ సిటీలో. మనం నాకేదో ఇక్కడ పడవ ప్రయాణం చేస్తున్నట్టయితే ఉంది. సో చాలా అంటే చాలా బాగుందబ్బా. మీరు పక్కాగా ఎవరన్నా మహాకుంభమేళకు వచ్చిన వాళ్ళు డిజిటల్ ఎక్స్పీరియన్స్ మహాకుంభమేళ సెంటర్ అయితే ఉంది కదా, ఇక్కడికైతే పక్కాగా రండి. ఇక్కడ మొత్తం చాలా వరకు ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అసలు మహాకుంభమేళ అంటే ఏంటి, మహాకుంభమేళ ఎందుకు చేస్తారు, ఏ గ్రహాలు ఎప్పుడు కలిస్తే మహాకుంభమేళ జరగద్ది, ఇది మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ మంచిగా ఇక్కడ ఏంటంటే మీరు నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ చూడండి రౌండ్గా ఏముంది, మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ చెప్పండి. సూర్య భగవానుడు చూడండి ఏ విధంగా ఇక్కడ థీమ్ సెట్ చేయడం అయితే జరిగిందో. ఈ ప్లేస్ని అయితే మాత్రం మీకు పక్కాగా సజెస్ట్ అయితే చేస్తాను. మీరు పక్కాగా అయితే రండి, మీకు పక్కాగా నాలెడ్జ్ అనేది పక్కాగా ఏంటంటే గెయిన్ అయితే చేసుకుంటారు.
ఇదోండి ఇంక బయటకైతే వచ్చేసాను ఎక్స్పీరియన్స్ సెంటర్ నుంచి. అండ్ మనకి డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి ఆపోజిట్లోనే ఇదోండి శ్రీ ఆదిశంకరాచార్యులు గారిది విమాన మండపం అయితే ఉంటుంది. ఇది కూడా పక్కాగా విజిట్ అయితే చేయండి. నేను ప్రతిసారి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈవినింగ్ టైం అయితే వస్తున్నానా, నన్ను లోపలికైతే అలో అయితే కానిట్లేదు. ఇక్కడ గేట్ వేసేయడం అయితే జరిగింది. మీరెవరన్నా భక్తులు తక్కువగా ఉన్నప్పుడు గేట్ ఓపెన్ చేసినప్పుడు వచ్చారనుకోండి, ఈ ఆదిశంకరాచార్యులు విమాన మండపం పైకి వెళ్ళి కూడా మీరు ఏంటంటే దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ పైనుంచి కూడా ఏంటంటే మనకి మంచిగా వ్యూ అయితే ఉంటుంది. ప్రయాగరాజ్ మహాకుంభ మేళలో దశాశ్వమేధ ఘాట్ దగ్గర మనకి తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. అన్న వాళ్ళందరిది వెంకటగిరి. మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను. అన్న మీ పేరన్నా? వెంకటేశ్వర్లు కాలగంద. వెంకటేశ్వర్లు కాలగంద వెంకటగిరి. మీదన్నా? వెంకటేశ్వర్లు పకీర్గారి వెంకటగిరి. వెంకటగిరి. వెంకటగిరి అంటే తెలియదు, నెల్లూరులో ఉన్న వెంకటగిరి. జిల్లా వెంకటగిరి. వెంకటగిరి. అన్న మీ పేరన్నా? ఎంబారి వెంకటేశ్వరరావు, ప్రస్తుతానికి తిరుపతి జిల్లా, ఏపీ. మా నెల్లూరు జిల్లా. ఇది అన్యాయం, ఇది అన్యాయం ఇది. అన్న మీరన్నా? గుర్తి నాగేంద్ర కుమార్. అన్న యాక్చువల్గా వెంకటగిరి, బట్ కానీ సెటిల్డ్ ఇక్కడ ప్రయాగరాజ్లో. పోలీస్ అన్న? యూపీ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి రిటైర్ అయిపోయారు. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ చేశారు? మాది ఫోర్త్ జనరేషన్. ఓకే, ఫోర్త్ జనరేషన్ ఇక్కడ. అంటే ఎప్పుడో 150 years బ్యాక్. అప్పటి నుంచి. ఎలా ఉందన్న మహాకుంభ మేళ, ఎలా ఉంది? మేము ఈరోజు ఇక్కడికి రాగలిగామంటే మెయిన్ ఒక స్ఫూర్తి వంశీ. అయ్యా నేనా? ఫస్ట్. తర్వాత నెక్స్ట్ మా ఇద్దరు పిల్లలు, ఓకే, భానుసాయి, లక్ష్మీకాంత్. ఓకే, వాళ్ళిద్దరి ప్రోత్సాహం, శివయ్య రామయ్య అనుగ్రహంతో మేము ఇంత హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఏది లేకుండా, తర్వాత మా ఫ్రెండ్ ఆయన సారు ఆయన ఇదితో మేము హ్యాపీగా సంపూర్ణంగా 3 ప్రదేశాలని కంప్లీట్ చేశాను. 3 ప్రదేశాలు అంటే ప్రయాగరాజు, కాశీ, అయోధ్య 3 అయిపోయింది. చాలా హ్యాపీగా అంతా బాగా జరిగింది. ప్రభుత్వం కూడా ప్రతిష్టమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా బాగా చేస్తుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక గవర్నమెంట్ చేయడం, ఏదో చిన్న తప్పులు జరగడం అది పెద్ద సమస్య కాదు. వాటిని చిన్న వాటిని పెద్ద భూతత్వాల్లో చూపించి ప్రజల మనోభావాలను దెబ్బతీయడం అంటే సరైన పద్ధతి కాదు. రాజకీయంగా ఎట్టన్నా కొట్టుకొని చావండి, అది మనం ఘనంగా చేసుకుంటున్న మహాకుంభ మేళలో దీన్ని దుష్ప్రచారం చేయడం. కుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్న ఆనందంలో భక్తులు ఎక్కడెక్కడో మన భారతదేశం నుంచే కాకుండా బయట దేశాల నుంచి కూడా వచ్చి ఈ మహాతల్లి గంగమ్మ, యమునమ్మ, సరస్వతమ్మ ముగ్గురిని ఒకే దగ్గర చూసి ఆనందిస్తూ వారి ఒడిలో మునుగుతూ ఎంతో ఆనందంగా వచ్చేస్తుంటే చిన్న తప్పిదాలు పెద్దవి చేసి వాళ్ళ యొక్క భక్తిని, మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చేయకూడదనేసి కోరుకుంటున్నాము. అన్న మీరే ఉన్న ఒక మాట. ఓకే వ్యవస్థ బాగానే ఉంది. మన స్వగ్రామాల్లో, మన ఊర్లలో ఒక జాతర, ఒక పండుగ జరిగితే ఒక 50,000 మంది, 1,00,000 మంది వస్తేనే, ఒక 2 లక్షల మంది వస్తేనే అబ్బా బాగా చేశారు అనేది. ఇన్ని కోట్ల మంది అంటే ఆలోచించుకొని ప్రతి ఒక్కరు సహకరించి ఇంకా భక్తులందరూ వచ్చి సంతోషంగా అమ్మల ఒడిలో వాళ్ళ కోరికలు తీర్చుకునే విధంగా వచ్చి సంతోషంగా హ్యాపీగా పోయేందుకు అందరూ సహకరించాలి. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసాను. బేసిక్గా నైట్ ఏంటంటే హెవీగా డస్ట్ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అయితే అయిపోయింది. సో నైట్ టైం మన వాళ్ళు ఎవరైనా మహాకుంభంలో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉంది. మాస్క్ అయితే పక్కాగా అయితే పెట్టుకోండి. ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి. మహాకుంభ మేళకి మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఈ రోజు కొన్ని ప్లేసెస్ అయితే చూపించాను కదా, అవి కూడా వీలు చేసుకొని పక్కాగా అయితే విజిట్ చేయండి. మీరు ఎవరైనా నాకేమైనా ఇంకా మంచిగా సజెషన్ చేయాలనుకుంటే కూడా పక్కాగా సజెస్ట్ చేయండి. ఆల్వేస్ మీ సపోర్ట్తోనే నేనేంటంటే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలని అయితే అనుకుంటా ఉన్నా. రేపు ఇంకో అమృత స్నానం అయితే ఉంది, చాలా అంటే చాలా మంచిది. ఆ వీడియోలో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అని చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 1-10 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. హర్ హర్ మహాదేవ్.